హాయ్, హలో, నమస్తే. బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే గుంటగలగరాకు పచ్చడి. చూద్దామండి. చూడండి, ఇది గుంటగలగరాకు కోస్తాం. చూడండి, కుండి చూసారా? చిన్న కుండి. చూడండి, అన్నీ వేస్తాను కదా, కడుగు అన్నీ పెద్ద ఆకు వచ్చింది. చూడండి, ఇక దాంది ఇది కూడా ఇది ఇవన్నీ కట్ చేస్తాం కదండి, మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి. అంతేనండి. అదండి, పచ్చడి చేసుకుందాం. చూడండి, గుంటగలగరాకు చూడండి. సరేనా? కడిగి శుభ్రం చేశాక చూపిస్తాను. సరేనండి, రండి. కావాల్సిన పదార్థాలు చూద్దాం. గుంటగలగరాకు ఇదిగోండి, కడిగి శుభ్రంగా కట్ చేశానండి. చూసారా? చూడండి, చింతపండు ఇదిగోండి, చిన్నది, ఎక్కువ కర్లేదు, కొంచెం ఆయిల్, పసుపు, సాల్ట్, ఎండుమిర్చి, నువ్వులు, జీలకర్ర. అంతేనండి. చేద్దామండి. చూడండి, పాత్ర పెడతాను. చూడండి, ఆయిల్ వేస్తాను. అండి, జీలకర్ర వేస్తాను. సిమ్లో పెడుతున్నాను. ఎండుమిర్చి వేస్తున్నాను. చూడండి, 4 ఎండుమిర్చి, 4 వేసాను. చూడండి, నువ్వులు వేస్తున్నాను. చూడండి, వేగింది. ఎక్కువైతే మాడిపోద్ది. ఆకు వేస్తాను. మీదకి వచ్చేస్తున్నాయండి, అందుకే అడ్డుగా పెడతాను. గ్యాస్ సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టి మొదగా వేపాలి. చూడండి, అయిపోయింది. పెట్టేస్తాను. పెట్టేసానండి. చూడండి, చింతపండు, చల్లారాక మిక్సీలో వేస్తాను. చూడండి, పసుపు చిటికుడు, సాల్ట్ వేస్తాను, 1/2 స్పూన్ అండి, సరిపోతుంది. ఎక్కువ వేసుకోకండి, సాల్ట్ కొంచెం వేసుకోండి, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. చల్లారాక మిక్సీలో వేస్తానండి. చూడండి, జార్లో వేస్తున్నాను. మిక్సీలో వేస్తానండి. ఇంకోసారి పడతాను, చిన్న జార్ ఇది. చూడండి, ఇలా అయింది.
కొంచెం మిగిలింది కదండి, అది కూడా వేసేద్దాం. చూడండి తీస్తాను, తీసాక అది వేస్తానండి, మళ్ళీ చూపిస్తాను. చూడండి ఇది పంచదార, ఇందాక చెప్పడం మర్చిపోయాను, 1/2 స్పూన్ వేయాలండి. చూసారా? ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇగో ఇది కలుపుతాను. ఇప్పుడు మళ్ళీ వచ్చాక చూడండి ఈ వెల్లుల్లిపాయలు వేస్తాను. చూసారా? ఇదిగోండి అరపాయ, అంటే వెల్లుల్లిపాయల సగం. సరేనా? చూడండి అయిపోయింది, తీస్తున్నాను. మొత్తం తీసేసాక చూపిస్తాను. వెల్లుల్లిపాయ కూడా నలిగిపోయింది, అన్నీ అయిపోయినాయి. చూడండి అది ఇది వేసాం కదా, కలుపుతాను. చూడండి మీరు ఒకసారి వేసేసుకోండి, మిక్సీ చిన్నదని జారు ఇందులో అలా వేసాను అంతే. ఈ ఆకు వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఎర్లీ ఏజ్లోని తల పండకుండా ఉంటుందండి. మనకు వాపులు దెబ్బలు తగిలినా ఇది తొందరగా తగ్గిస్తుందండి. తల బాగా పెరుగుతుందండి. దెబ్బలు పుళ్ళు ఏమన్నా ఉన్నా తొందరగా తగ్గుతుందండి. ఈ ఆకు చాలా మంచిది. ఈ పచ్చడి తినండి, తప్పకుండా తినండి. కానీ బాగుందండి, చాలా పచ్చడి బాగుంటుంది, చక్కగా ఉంటుంది, తినండి. చూడండి రైస్ పెట్టుకున్నాను, పచ్చడి వేసుకుంటాను. ఆకుకూరలు మంచిదండి, రుచిగా కూడా ఉంటాయి. బాగా చేసుకుంటే రుచిగా కూడా ఉంటాయి. ఇలా చేసుకుని తినండి తప్పకుండా. బాగుందండి. బాగుందండి. బాగుందండి, తప్పకుండా చేసుకోండి, మంచిదండి. పచ్చడి తింటే మంచిది, మెయిన్ హెయిర్కి బాగుంటుంది. చేసుకుంటారు కదా, తప్పకుండా చేసుకోండి. మళ్ళీ మరింత రుచులతో మళ్ళీ వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? బాయ్.